అక్కడంతా కాకుండా ఇక్కడ జస్ట్ 4% మాత్రమే కరెక్షన్ వచ్చిందనమాట. సో అందుకే మనం యాక్టివ్ మేనేజ్మెంట్ ఫండ్స్ని ఇగ్నోర్ చేయొద్దు. ఇండెక్స్ ఫండ్స్ ఆర్ గుడ్ ఫర్ షార్ట్ డ్యూరేషన్. బుల్ మార్కెట్లో ఇట్ విల్ బి అది మంచిగా పర్ఫామ్ చేస్తుంది. కానీ లాంగ్ డ్యూరేషన్లో మనం ఎప్పుడైతే చేస్తున్నామో యాక్టివ్ ఫండ్స్ విల్ అవుట్ పర్ఫామ్ దెమ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఫండ్స్ గురించి నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే ఇంకొక డేటా పాయింట్ చెప్తాను మీకు. 2000లో మనకు ఒకవేళ ఇదే మూమెంటమ్ ఫండ్స్ ఉన్నాయి అనుకుందాం. 2000లో మనకు ఇదే మూమెంటమ్ ఫండ్స్ ఉంటే అప్పుడు ప్రిడామినెంట్లీ మనకి ఇండెక్స్ విల్ బి అది రన్ చేసింది ఓన్లీ ఐటీ స్టాక్స్ అనమాట. సేమ్ అట్లాగే మనము ఎప్పుడైతే 2008లో మళ్ళీ చూసుకుంటే మనకు అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఫండ్స్ మాత్రం అవుట్ పర్ఫామ్ చేస్తాయి. అంటే మనకి ఇండెక్స్లో ఎక్కువ ఎక్స్పోజర్ తీసుకున్నట్టు ఇవే అనమాట. సో ఇట్లా ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకి కరెక్షన్ వచ్చిందో 50% కరెక్షన్ వచ్చిందండి ఆ ఇయర్స్లో. 2000లో .com, 2008లో లేమన్ బ్రదర్స్, ఈ క్రాషెస్లో 50% కరెక్షన్ వచ్చింది. 50% కరెక్షన్ వచ్చినప్పుడు ఆ సెక్టార్ స్పెసిఫిక్గా ఉన్నది 80% వరకు కూడా కరెక్షన్ వచ్చినాయి అనమాట. అందుకే నేను